బీజేపీ ఎంపీ తేజస్వి చేసిన ఈ ఒక్క కామెంట్ తో ఇప్పుడు తెలంగాణలో ఆగ్రహ జ్వాలలు రేగుతూ ఉన్నాయి. సో ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మనకు అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధులు. స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు, అలాగే సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ తో పాటు ఇటు చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఉన్నారు, ఢిల్లీ నుంచి బ్యూరో చీఫ్ గోపి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అశోక్ దగ్గరికి వెళ్దాం. అశోక్, ఇప్పటికే దిష్టి బొమ్మలు తగలబెట్టడం, అలాగే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఇంకా ఎటువంటి ఆందోళనని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డీలిమిటేషన్కి సంబంధించి కాంగ్రెస్ పెద్దలు గత కొన్ని రోజుల నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్తున్న వేళ, దాని గురించి ఒక ఉత్కంఠమైన చర్చ జరుగుతున్న వేళ, ఉత్కంఠగా తెలంగాణ సమాజం అలాగే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కూడా ఎదురు చూస్తున్న వేళ, సీరియస్గా కాంగ్రెస్ ఈ తెలంగాణకు సంబంధించిన దానిపైన కమెంట్ చేయడం పట్ల మాత్రం ఒక సీరియస్గా ఆందోళన కార్యక్రమం అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆయన ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు గాంధీ భవన్ దగ్గర కంటిన్యూగా ఈ ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇందాకే దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. అలాగే కొంతమంది మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత సేమ్ అదే కంటిన్యూ చేసే తేజస్వి యాదవ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, ఎట్టి పరిస్థితులను దసరా చేయాలి. అలాగే పార్లమెంట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలి, ఆ రికార్డ్స్ నుంచి తొలగించాలని చర్చలు జరుగుతుందని కనిపిస్తుంది. అప్రస్తుతంగా తెలంగాణకు సంబంధించినటువంటి యోజన గురించి మాట్లాడుతుంది. మన ఆత్మగౌరవాన్ని మరొకసారి చింతవద్దేలా బీజేపీ మాట్లాడుతుంది. మీరు తెలంగాణకు వ్యతిరేకమా, తెలంగాణకు వ్యతిరేకం అన్న భావన ఉందా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు దీనికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపటి నుంచి వాళ్ళని ఇక్కడ గొడవ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి రేపు కూడా ఒక ప్రొటెస్ట్ కి ఇప్పటికే కాలిచ్చుడుగా తెలుస్తుంది. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తాం. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా రావాలంటూ కూడా ఇప్పటికే కొంతమంది నాయకులు మాట్లాడుకున్న పరిస్థితి మనకు కనిపించింది. గతంలో ఏదైతే ప్రధాని మాట్లాడినటువంటి మాటలు, తలుపులేసి ఇలా ఈ విధంగా చేశారు అని మాట్లాడినటువంటి మాటల్ని దాన్ని కంటిన్యూ చేస్తూ బీజేపీకి సంబంధించినటువంటి మరొక ఎంపీ మాట్లాడడం అట్లా మాత్రం తీవ్ర వ్యతిరేకత అయితే కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కంటిన్యూగా గాంధీ భవన్ దగ్గర అయితే వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏం చెప్తారు మీరు, ఏమని చెప్తారు? సంబంధించి ఎందరో విద్యార్థులు